Thank you, Vishwa sir, for gracing this event. It means a lot for us, sir. And media వాళ్ళందరికీ మమ్మల్ని కవర్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే యూజువల్గా ఏ సినిమా చేయాలన్నా ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా డైరెక్టర్ని, కాస్ట్ అండ్ క్రూని నమ్మాలి. బట్ ఇలాంటి సినిమా చేయాలంటే ఇంకా దానికి ఇంకొక 2 స్టేజెస్ ఎక్కువ నమ్మాలి. బికాజ్ ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ డ్రామా, అంటే కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఒకరిని కిడ్నాప్ చేయాలనుకుని ఇంకొకరిని కిడ్నాప్ చేయడం, అది ఎవరెవరిని కిడ్నాప్ చేశారో తెలియకపోవడం, దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా. సో దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుందండి. ఆ లైన్ క్రాస్ అయిందంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ థిన్ లైనే ఉంటుంది. అంటే పీపుల్ దాన్ని ఎంజాయ్ చేస్తారా లేదంటే ఆడియన్సే కన్ఫ్యూజ్ అయిపోతారా? బికాజ్ అక్కడ ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అవ్వాలి కానీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయితే దరిద్రంగా ఉంటుంది. సో అలాంటి కథ చెయ్యాలి అంటే నాకన్నా ప్రొడ్యూసర్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి. బికాజ్ వాళ్ళు నన్ను నమ్మి, ఎందుకంటే నేను ఎలా తీస్తానో తెలీదు. సో తెలియకపోయి అలాంటి టైంలో వాళ్ళు నన్ను నమ్మి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే యూజువల్గా ఏ డైరెక్టర్కైనా, లైక్ నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరికైనా కథ రాసుకున్నప్పుడు బాగుంటుంది. బికాజ్ ఎందుకంటే మన పెన్ను, మన పేపరు, మన బెడ్రూమ్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్స్ పేర్లు, ఆర్టిస్ట్ ఎవరనేది రాసుకుంటాం. బట్ నేను చూసిన వాళ్ళలో చాలామందికి సెట్స్కి వెళ్ళేటప్పటికి హాఫ్ ఆఫ్ ద పీపులే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే డేట్స్ ప్రాబ్లము, ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఉండరు. బట్ థ్యాంక్ గాడ్ ఈ సినిమాకి నేను ఏ రోజైతే ఫస్ట్ డే ఏ రోజైతే నేను పేపర్ మీద ఈ క్యారెక్టర్కి సునీల్ గారు కావాలి, ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలి అని రాసుకున్నానో ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళందరూ ఉన్నారు. దానికి బిగ్గెస్ట్ రీజన్ మా ప్రొడ్యూసర్స్. బికాజ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత జరిగేది కాదు. ఎందుకంటే ఇంత మ్యాసు క్యాస్ట్కి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి డేట్స్ ఇష్యూస్ వస్తాయి, కొంచెం రోజులు ఆగాల్సి వస్తాయి షూట్. అలాంటి టైంలో కూడా దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఏం కాదండి, ఆగుదాం, పర్లేదు, సినిమా బాగా రావాలి అనే దాంట్లోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో మాలాంటి ఒక చిన్న సినిమాకి ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ మీరు ఎక్కడ చూసుండరు. వాటికి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి నా మీద అంత నమ్మకం పెట్టి, సినిమా మీద నమ్మకం పెట్టి ఇంత పుష్ చేస్తున్నందుకు మహిధర్ గారికి అండ్ దేవేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కో ప్రొడ్యూసర్ అనంత్ సాయి గారు కూడా హీ వాజ్ లైక్ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ సెట్స్లో ఉన్నప్పుడు అప్పుడు. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అందరూ చెప్తున్నారండి సినిమా ఫన్ ఉంటుంది, అది ఉంటుంది. ఎందుకంటే బికాజ్ అది చెప్పక్కర్లేదు. కాకపోతే ఎందుకంటే ద గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో, లైక్ సునీల్ గారు, హర్ష భయ్య అండ్ చైతన్య కూడా కీడాకోలతో తన ఒక కైండ్ ఆఫ్ తన పెర్ఫామ్ ఎలా చేయగలుగుతారని ప్రూవ్ చేసుకున్నారు. సర్దారాజ్ గారి గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ అయిన యాక్టర్స్ అండి. వీళ్ళందరూ ఫన్ ఎంత బాగా చేయగలరో అందరికీ తెలుసు. సో నేను స్పెషల్గా ఇందులో చాలా ఫన్ ఉంటుంది, మీరు చూడండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో 19th రోజు థియేటర్లో మా సినిమా చూడండి. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే అండి, ఇది జస్ట్ 2 hours 10 minutes ఫిలిం, ప్రాపర్ రన్ టైమ్ ఫర్ క్రైమ్ కామెడీ. దీంట్లో నాకు ఒక 25 minutes ఇవ్వండి. బికాజ్ ఎందుకంటే ఇంత ఎన్సాంబుల్ కాస్ట్ మధ్యలో వాళ్ళన్నిటినీ అంటే స్టోరీ వరల్డ్ బిల్డ్ చేయడానికి నాకు ఒక 20-25 minutes టైం పట్టింది. ఆ 25 minutes మీరు కొంచెం అప్పుడు కూడా నేనేం బోర్ కొట్టించాం మేము. బట్ ఆ 25 minutes ఆగితే 1 hour 45 minutes మీకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, మిమ్మల్ని నవ్విస్తాం, డెఫినెట్గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం అనేది నా ప్రామిస్ అండి. ఇంకొక వన్ లాస్ట్ థింగ్, మేము చాలా చెప్తాం మా దాంట్లో ఫన్ ఉంటుంది, అదిరిపోతుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది చూడండి అని. మా మాటలు అస్సలు మీరు నమ్మద్దు. డోంట్ ట్రస్ట్ అస్ ఎట్ ఆల్. బికాజ్ యూట్యూబ్లో వీ హ్యావ్ సో మచ్ కంటెంట్ సినిమాకి సంబంధించి. అవన్నీ చూడండి, డెఫినెట్గా మీరు ఏదో పాయింట్లో హుక్ అవుతారు. అలా హుక్ అయితేనే మా సినిమాకి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే సినిమా బాగుంటే దయచేసి మీరు మీ సోషల్ మీడియా త్రూనో లేకపోతే మీ వర్డ్ ఆఫ్ మౌత్తోనో, బికాజ్ మేము ఎంత ప్రమోట్ చేసినా అలాంటి సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మీరు దయచేసి ఆ పాజిటివ్ వర్డ్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఇంకొక 10 మంది సినిమాలకు వెళ్ళేలా చూడండి. అట్ ద సేమ్ టైం మీకు సినిమా నచ్చకపోతే మీరే కాలర్ పట్టుకొని ఆపేయండి. వద్దురా ఈ సినిమా బాగాలేదు, వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. యాక్చువల్లీ హిట్ అని చెప్పాలని ఉంది కానీ బలుపు అనుకుంటారని చెప్పట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరికీ, మా ఈవెంట్ గ్రేస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ. అండ్ కాస్ట్ అండ్ క్రూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ లాస్ట్ థింగ్, సునీల్ గారు స్పెషల్గా చెప్పమన్నారు. పాప ఆయన పుష్ప 2 షూట్లో ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయారు. ఎక్స్ట్రీమ్లీ సారీ అని ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పారు. సో అదొకటి మీరు కన్సిడర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.